హాయ్. ఇప్పుడు బిగ్ బాస్ లో బర్నీ గారు ఉన్నారు కదా, ఇమానిల్ ని కట్టప్పడం కరెక్టేనా? అది మాత్రం చాలా తప్పు. ఫస్ట్ ఆయన బాండింగ్స్ వల్ల నామినేషన్ వల్ల వెళ్ళిపోయారు. ఆయన టాపిక్ మొత్తం నడిచింది, నామినేషన్ బాండింగ్స్ వల్ల నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇచ్చి కట్టప్ప నువ్వు బాహుబలిని చంపేశావు, అమరందర్ బాహుబలిని మళ్ళీ వచ్చాను అని అన్నం చాలా తప్పు. ఆయన అన్నం అసలు కట్టప్ప అని ఎందుకు రావాలి ఇమాన్యుల్ ని? ఇమాన్యుల్ అప్పుడు నామినేషన్ ప్రకారం చేశాడు, బాండింగ్ ప్రకారం. మరి ఇమాన్యుల్ ఎందుకు తప్పట్టారు? ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా ఇమాన్యుల్ కట్టప్ప అన్నం. అదైతే ఆ పాయింట్ ఏదో నచ్చలేదు. బర్నీ గారికి దీని మీద మైనస్ ఎఫెక్ట్ అనేది పడుతుంది కంపల్సరీగా నెక్స్ట్ నామినేషన్ లోని దీని గురించి. ఎందుకంటే ఓట్స్ మనం చేస్తాం కదా, ఓట్స్ పోలింగ్ లో కూడా అర్థమైపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మన చేతి దీంట్లో కూడా యూట్యూబ్ లో కూడా కామెంట్ కూడా పెడతారు కట్టప్పని ఎందుకని చెప్పి. ఒక్కొక్కరిలో ఫేవరెట్ యాక్టర్ ఉంటాడు. ఇప్పుడు నా ఫేవరెట్ యాక్టర్ అంటే ఇమాన్యుల్. బర్నీ గారు ఇమాన్యుల్ కట్టప్పని నాకు నచ్చల, దానికి మైనస్ పాయింట్ పడుతుంది. దానికి కూడా ఓటింగ్ లో కూడా మేము కూడా దానికి సమాన్యాన్ని చేస్తాం మేము దానికి. అయితే ఓట్ అయితే హీరో బర్నీ గారికి అసలు ఇమాన్యుల్ ఎలా చేస్తాం భయ్యా? ఏం కదా ఇమాన్యుల్ ఫ్యానా మీరు? ఇమాన్యుల్ ఫ్యాన్ నేను. ఈసారి ఎలిమినేషన్ ఎవరైతారు? ఇంకెవరు? మేడం. ఎవరు? మన మాదిరి మేడం, ఆవిడే నెక్స్ట్ ఎలిమినేషన్. నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఆవిడ ఆడి ఫిక్స్ అయిపోయింది. ఆడి ఇప్పుడు రిలేషన్ అయిపోతుంది ఇన్ని మాటలకి. రాగానే మంచి ఫైర్ బ్రాండ్ లాగా ఆవిడ బాగా పేటర్ అయిపోయి మాట్లాడేసింది. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు జనాలందరూ మైనస్ చూపించారు కదా, గేమ్ గాని సరిగ్గా ఆడట్లేదా? గేమ్ ముందు 2 రోజులు బాగానే ఆడింది. వచ్చిన తర్వాత నాగార్జున కూడా బాగానే అన్నారు, నువ్వు బాగా గేమ్ ఆడతామని చెప్పి. ఇప్పుడు 2 రోజులు అయిపోయినాయి, ఇప్పుడు 3వ రోజు స్టార్ట్ అయింది, మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారు నాగార్జున గారు, మీకు ఏమైనా ఉంటే బయట తీసుకోండి అమ్మా, అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, ఆవిడ అర్థమైపోయింది. ఇంకా వెళ్ళిపోతానండి నెక్స్ట్ వీక్ ఆవిడే. ఇది జెన్యూన్ రిప్లై చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.